జై శ్రీరామ్. అక్షకుమారుడు తన ధనస్సును ఇంద్రధనస్సు వలె చేసి తన బాణాలను వర్షధార వలె కురిపించదలుచుకుని అతడు పర్వతము మీద మహామేఘము వానలు కురిసినట్లు పర్వతాకారుడైన హనుమంతుని మీద బాణముల వర్షము కురిపించినాడు. భయంకర పరాక్రమముతో అధిక తేజముతో ఆకాశములో మహామేఘము వలె తిరుగుతున్న అక్షకుమారుని చూచి హనుమంతుడు సింహనాదము చేశాడు. ఆ అక్షకుమారుడు బాలుడు. పరాక్రమముతో గర్వించి మహాకోపముతో కన్నులెర్రబడిపోయి మదించిన ఏనుగు తెలియక పెద్ద గుట్ట మీదకు పోయినట్లు హనుమంతుడి మీదకు పోయినాడు. అంతటా హనుమంతుడు తన బాహువులను తొడలను భయంకరముగా విదిలిస్తూ చటుక్కున ఆకాశానికి ఎగిరినాడు. అట్లా ఆకాశానికి ఎగురుతున్న హనుమంతుని చూచి అక్షకుమారుడు రథముతో కూడా ఆకాశానికి ఎగిరి పర్వతము మీద రాళ్లవలే హనుమంతుడి మీద బాణవర్షము కురిపించినాడు. మనోవేగముతో సంచరించే ఆ చండ పరాక్రమవంతుడు హనుమంతుడు అక్షకుమారుని బాణాలకు చిక్కకుండా ఆ బాణాల నడుమనే తిరుగుతూ ఆకాశంలో విహరించినాడు. ఆకాశానంతా బాణాలతో కప్పివేస్తున్న ఆ అక్షకుమారుని చూచి మెచ్చుకుంటూ ఆలోచించసాగినాడు. అంతలో అక్షకుమారుడు వదిలిన 2 బాణాలు వచ్చి హనుమంతుని ఎదురు రొమ్ములపై పడ్డాయి. జై శ్రీరామ్.